అంటే మీ లోపల బ్రాహ్మణత్వము సత్వగుణం అంతా పెంపొందించడానికి నిరంతరం వినడం ద్వారానే మీరు ఏదైనా చేయగలుగుతారు. వినడం ద్వారానే మీకు విషయం తెలియగలుగుతారు. ఇది ఏది పూజ్యమైన వస్తువు, ఏది యోగ్యమైన వస్తువు అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత వస్తువుని వివేక జ్ఞానం వస్తుంది. మీరు కర్మలు ఆచరించడానికి కూడా ఏది చేయడం ద్వారా మీ యొక్క చరిత్ర కాపాడబడుతుంది, మీ యొక్క భవిష్యత్తు కూడా కాపాడబడుతుంది. అది తెలిసి చేస్తారు. కాబట్టి ప్రతిదీ పండితులను కనుక్కొని తెలుసుకొని చేయవలసి ఉంటుంది. మీరు కూడా చదువుతున్నారు. ఈ కాలంలో చదువు తక్కువ లేదు, అందరికీ అన్ని లభిస్తూనే ఉన్నాయి. భోగభాగ్యాలు కూడా ఉన్నాయి, భగవంతుడి ఆశిస్తులు ఉన్నాయి. కానీ అన్ని సంపదలను కూడా వివేకంతో ఉపయోగించాలి. తర్వాత కర్మలు సత్కర్మలే చేయాలి. ఏదైనా దుష్కర్మలు వచ్చినప్పుడు ఆలోచించి బాగా తెలిసి చేయాలి. ఏ రకమైన స్వతంత్రం ఉన్నా కానీ దాని ద్వారా ఇతరుల స్వతంత్రం కానీ ఇతరుల జీవనం కానీ కష్టం కలిగించకుండా జీవించడమే మన యొక్క ముఖ్య కర్తవ్యము. వేదం అంటే విధి ప్రకారంగా కర్మలు చేయడము, విధి తప్పి చేయడము అవైదికము. వైదికం అంటే అన్ని పద్ధతి ప్రకారం పనిచేయడం, అవైదికం అంటే పద్ధతి తప్పి పనిచేయడం. అంటే మనం ఊళ్ళో ఏమైనా మాట్లాడతాం, ఇట్లనే దారి తప్పిండు అంటారు కదా, అది అవైదికం. దారి తప్పడమే అవైదికము, దారిలో నడవడమే వైదికము. అది మన పెద్దలు నడిచేప్పుడు అలాగే మనం కూడా నడవాలి. ఇంకా మన యొక్క బుద్ధి పైకి పోయిందంటే మనం కూడా ఇంకా కొన్ని విధానాలన్నింటినీ నిర్దేశించుకొని సమకాలీన అంటే ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా చేస్తూ అన్ని ఫండమెంటల్స్ అంటే ఇంగ్లీష్ వాక్యం ఫండమెంటల్స్ అయినా కానీ విధానాలన్నీ ఉన్నాయి. ఆ విధానాల ప్రకారమే కర్మలు చేయాలి. పూజలు జపాలు వ్రతాలు ఏం చేసినా కానీ లోక కళ్యాణార్థమే అని ఉన్నది వేదమనంతా. అలాగే లోక కళ్యాణార్థమే మీరు సత్కర్మలు ఆచరించాలి. మీ స్వార్థం కొంత మాని పరమార్థం కోసం కూడా పనిచేయాలి. ఏది మనం కూడబెట్టినా కానీ కూడబెట్టడం పుణ్యమే కాదు. కూడబెట్టడం ఇప్పుడు తేనెటీగలు ఎలా కూడబెట్టే ఎంత కూడబెట్టినా కానీ తేనెను అవి ఇతరుల పాలే అవుతుంది. కాబట్టి మనం కూడబెట్టడం అనేది ధర్మమే. సత్కర్మల యొక్క ఫలమే కూడబెట్టాలి. అది మన భవిష్యత్ తరాలకు కూడా పనికి వస్తుంది. సుఖమైన జీవనానికి కారణమవుతుంది. అదే ఆదర్శం. ఇప్పుడు ఆదర్శము అనేది ఏర్పడడానికి అందరూ పిల్లలందరూ కూడా ధర్మబద్ధమైన ఆచరణ ఏందో తెలుసుకొని దాన్ని ఆచరించాలి. ఇద్దరు కూడా రామకృష్ణ మఠాన్ని స్థాపించి వాళ్ళ యొక్క ఆశీస్సులు అవన్నీ మనందరికీ ఉండాలని చెప్పేసి అతను మేము సిటీలలో రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన గురువు గారు మన మంచి పని రావడం విధంగా మనందరికీ గర్వకారణము. మనందరినీ ఆశీర్వదించడానికి మంచి పని మన గురువు గారు వచ్చారు. వివేకానంద యోజన సంఘం తరఫున ఈరోజు రామకృష్ణ వివేకానంద స్వామిని 150వ జన్మదినోత్సవ సందర్భంగా మన గురువు గారి ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకు ముందు మునులు స్వామీజీలు వాళ్ళందరూ ఇక్కడ హిమాలయాలలో కొండల్లో గుడ్డల్లో మెడిటేషన్స్ చేస్తూ వాళ్ళ స్వయం సిద్ధి కోసము వాళ్ళు తపస్సు చేసుకునేవారు. కానీ ఇలాంటి గురువులు ఆ తపస్సు అంతా మనలాంటి వారికి పంచిపెట్టే విధంగా మన మధ్యలోకి వచ్చి మనందరికీ ఆశీర్వాదాలు ఇచ్చే విధంగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ ఆశీర్వాదించడం జరిగింది. ఈ సందర్భంగా మన గురువు గారు మన ఊరిలో ఉన్నటువంటి అమ్మగారు కానీ కొంతమందికి పిల్లలకు కొన్ని సూచనలు కూడా చీరలు కానీ అమ్మలకు చీరలు